సలీం ఇంట్లో ఒక వింతగా చుట్టూ ఉన్న హలచల్. ఈరోజు అతని జీవితంలో అతిపెద్ద శుభవార్త వస్తుందని అందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు. అతని భార్య హీనా తల్లి కాబోతుంది. ఇది వారి మొదటి కాంతి, మొదటి సంతానం. హృదయాల్లో సంతోషం ఓ కలలా పరిపోతుంది. సలీం అమ్మ, మొహల్లాలో అందరూ అమ్మ అని ప్రశంసిస్తూ పిలిచే ఆమె, ఈరోజు ఆమె కళ్ళల్లో కూడా ఆశలు మెరిసిపోతున్నాయి. కొన్ని క్షణాల తర్వాత ఇంట్లో ఒక గర్జనలా కేకలు వినిపించాయి. మరి నిజంగానే హీనా ఒక పిల్లని కన్నది. కాని సకీనా ఆ శిశువుని చూసినప్పుడు దాని ముఖం చూసి ఆమె కాళ్ళ కింద నేల కరిగిపోయినట్టు అనిపించింది. అది పూర్తిగా మనిషే కాదు, సాధారణ జంతువు కూడా కాదు. దాన్ని చూస్తూ ఆమె ఆత్మ కంపిస్తోంది. హీనా అప్పసిద్దుపడి ఉంది. సకీనా వణుకుతూ చేతులతో ఆ పిల్లని ఎత్తుకుని ఆశ్చర్యం, భయంతో దాన్ని చూస్తూ ఉంది. సలీం పిల్ల వద్దకు వచ్చినప్పుడు అతని కళ్ళు విశాలమవ్వాయి. యా దేవా, ఇది ఏమిటి? అతని ఇలుక్కున్నాడు. పిల్ల చిన్న చిన్న చేతులు, ముఖం మనిషిలాంటివే, కానీ దాని చర్మం పొడి, కాళ్ళు సర్పం టెయిల్లా ఉన్నాయి, రెడ్పటి దింతువులా. సలీం మనస్సు గందరగోళంలా మారింది. అతను ఒక అడుగు వెనక్కి తీసుకుని గోడకు ఆధారపడి కూర్చున్నాడు. హీనా హోష్లోకి వచ్చినప్పుడు ఆమె కళ్ళు కూడా పిల్లపై పడ్డాయి. కొన్ని క్షణాలు ఆమె స్తబ్దరాలైంది. తర్వాత ఒక హృదయాన్ని కంపించే కేక పెద్దగా బయటపడింది. లేదు, ఇది ఏమిటి? ఇలా ఎలా జరిగింది? సకీనా భయంతో పిల్లను చాదర్లో చుట్టి సలీం చేతుల్లో ఇచ్చేసి వెళ్ళిపోటు ఫిస్ఫిస్ చేసింది. ఇలాంటిది నేను ముందెప్పుడూ చూడలేదు. సలీం తలుపు మూసి హీనా దగ్గర కూర్చొని మెల్లగా అన్నాడు, ఎవరికి ఏమీ చెప్పకు హీనా, ఇది పరీక్ష, మనం ఓర్పు చూపాలి. హీనా కళ్ళల్లో ఓర్పు లేదు. అక్కడ కేవలం భయం, షాక్ మరియు ఒక ప్రశ్న ఉంది. అది పదే పదే కేకలు వేస్తూ సమాధానం కోరుతోంది. మా మీద ఇలా ఎందుకు? సలీం ఆమె చేతులు బలంగా పట్టుకున్నాడు. కానీ అతని సొంత హృదయం కూడా అసాధారణంగా కొట్టుకుంటోంది. అతను కూడా ఏమీ అర్థం చేసుకోలేదు. మొహల్లాలో ఈ వార్త బూడిదలా వ్యాపించింది. సలీం దీని గురించి ఊహించలేదు. అతను ఏ యాత్రలోకి పయనించాడు. ఒక మార్గం, అక్కడ ముగింపు తౌబా, పాపం మరియు ప్రకృతి అదృశ్య న్యాయస్థానంలా నిలబడి ఉంది. ప్రతి మలుపులో కొత్త పరీక్షలు వస్తాయి. అతనికి తెలియదు ఈ పిల్ల ఎందుకు అతని ఇంటికి వచ్చింది, దీంట్లో వెనుక ఏ రహస్యం దాగి ఉంది. సలీం కేవలం 24 సంవత్సరాల వాడు. ఇంటి పరిస్థితి దారుణం. అమ్మ జబ్బు, తండ్రి మరణించాడు. చిన్న సోదరుల బాధ్యత అతని భుజాలపై ఉన్నాయి. ఒక సాయంత్రం అలాంటి సమయంలోనే మొహల్లా ఒక ధనవంతులు అతని వద్దకు వచ్చి పెద్ద లాభం ఇచ్చే అవకాశం ఇచ్చాడు. కేవలం ఒక చిన్న పని అన్నాడు. అడవి ఆ భాగంలో పాత గున్నెలు తొలగించాలి. మట్టి వృధాపడి ఉంది, శుభ్రం చేసి అమ్మేస్తాం. సలీం పేదరికంలో మునిగి ఉండి రోజు ఆహారం కోసం వెతుకుతూ ఉన్నాడు. డబ్బు పేరు విని అంగీకరించేశాడు. 3 రోజుల తర్వాత సలీం కార్మికులతో ఆ దట్ట అడవికి చేరాడు. అక్కడ విషపు జంతువులు కూడా ఉంటాయి. కానీ సలీం డబ్బు కోరికలో ప్రమాదాన్ని పట్టించుకోలేదు. కష్టం, చెమిటల తర్వాత కూడా అడవి త్వరగా శుభ్రం కాలేదు. సలీం ఆలోచించాడు, ఇలా కొనసాగితే నెలలు పట్టేది. అప్పుడు అతని మనసులో ఒక ఉపాయం వచ్చింది. ఎందుకు అగ్ని వెలిగించకం? అంతా రాగిలా మారి శుభ్రత వస్తుంది. కానీ అతను ఆలోచించలేదు అడవిలో ఇంకా జీవితాలు ఉన్నాయని. అతను అగ్నిని వెలిగించాడు. చెట్లు, గుండెలు అంతా రాకలా మారిపోయాయి. మరియు ఆ జంతువుల బాధల లెక్క ఎవ్వరూ లెక్కించలేదు. మొత్తం ప్రదేశం పొగతో నిండిపోయింది. గాలిలో కేవలం అగ్ని మండే వాసన. మట్టిపై అంతా గందరగోళం. చెట్లపై కూర్చున్న పక్షులు తడుపుతూ పడుతున్నాయి. మట్టిపై జంతువులు పరిగెడుతున్నాయి. మార్గం లేదు, ఆశ్రయం లేదు. ఈ గందరగోళంలో మండే అడవి బట్టల నుండి ఒక భారీ నాగుడు బయటకొచ్చింది. అదే నాగు. గ్రామస్తులు భక్తితో నాగ్ బాబాని పిలిచేది. అది అర్ధశరీరం కాలిపోయింది. కళ్ళల్లో బాధ, కానీ ఆ కళ్ళల్లో మాననీయ వేడుక. అగ్ని ఆపండి. అప్పుడు దాని చూపు సలీంతో కలిసింది. ఆ క్షణం సలీం కోసం సమయం ఆగినట్టు అనిపించింది. హృదయం దగ్గర పడింది. నాగు కళ్ళు ఏదో చెప్పే, బహుశా శిక్ష, బహుశా రహస్యం. కొన్ని సెకండ్ల ఆ మౌనం ఒక జీవితం ధరలా మారిపోయింది. సలీం చూపు తగ్గించి వెనక్కు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత అడి అంతా రాఖలా మారిపోయింది. సలీం కష్టంతో మొత్తం ప్రదేశం శుభ్రం చేసి తన వాటాకు 12 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఆ రబ్బు అమ్మ చేతుల్లో పెట్టి అంతే తల్లి నోట్లు ఎక్కించాడన్నాడు. సలీం కాగితాలు ఎంత లాభమో అంచావు, కానీ తనకి ఏమీ తెలియదు అది ఎంత లాభమో కాదు, జీవితాలు తగాదా పాటి లాభమని. కొంతకాలం తర్వాత హీనా అనారోగ్యంగా ఉంది. అత్త తీగరంతా చూసి డబ్బులు తీసుకున్నాడు. మొదట అమ్మ చికిత్స చేయించాడు. మిగిలిన డబ్బులతో చిన్న వ్యాపారం ప్రారంభించాడు. జీవితం సమృద్ధిగా కనిపించింది. కాని రాత్రులు ఇప్పటికీ మండుతున్నాయి. ప్రతి రాత్రి అదే కల, అదే అడవి, అదే పొగ, అదే నాగు సలీం చూస్తూ తడుపుతున్నది. ప్రతి ఉదయం సలీం చెమటల్లో ముండి మేలుకొని తనతోనే చెప్పుకునేవాడు, బహుశా ఇది ఆ నాగు శాపం. ఆకాశం వైపు చూసి మెల్లగా అనేవాడు, యారబ్బూ,
ఇది నా శిక్ష అయితే నేను అంగీకరిస్తాను, కానీ నా కొడుకును మానేయి. సమయం గడిచింది. కొడుకు జన్మించాడు. పేరు పెట్టారు రిహాన్. ఇంట్లో సంతోషాలు తిరిగి వచ్చాయి. కాని హీనా కళ్లల్లో ఒక వింత మౌనం స్థిరపడింది. ఆమె తల్లి అయింది, కాని ఆమెలో ఏదో ఒకటి పిగుసుకుంది. రిహాన్ని చూస్తున్నప్పుడు ఒక అపార భయం ఆమెను దాటిపట్టేది. తల్లిత్వం, భయం మధ్య యుద్ధం ఆమె ముఖంపై స్పష్టంగా కనిపిస్తోంది. సలీం టర్మించాడు. రిహాన్ను ప్రపంచ చూపుల నుండి రక్షించాలి. డాక్టర్కు, మౌల్వీకి చూపించలేదు. కేవలం ఒక మాట పదే పదే పునరావృతం చేసేవాడు. ఇది పరీక్ష, ఓర్పుతో గుండా పోవాలి. కాని ఆ ఓర్పిప్పుడు అతని ఆత్మను తినేస్తోంది. ఒక రాత్రి సలీం నిద్రలోంచి గుండెలు దగ్గరపడి మేలయ్యాడు. రిహాన్ పలంగపై లేడు. అతను నేలపై రబ్బించుకుంటున్నాడు. కాని రెబ్బించే విధానం ఏ పిల్లలా కాదు. అది క్రమబద్ధం, భయానకం, నాగులా. సలీం రోమాలు నిటారుగా నిలబడ్డాయి. మెల్లగా వెళ్లి రిహానును ఎత్తి పలంగపై పడుకోబెట్టాడు. అంతలో హీనా మేలైంది. అక్కడ ఉన్నాడు. ఆమె వణుకుతూ అడిగింది. సలీం కేవలం మౌనం వహించాడు. తదుపరి రోజు హీనా అమ్మ వచ్చింది. మనువడిని చూడాలని అడ్డుకున్నది. సలీం రిహానును చాదర్లో చుట్టి కేవలం ఒక జిరుకుతో చూపించాడు. అమ్మీజాన్ ముఖం తెల్లగా మారింది. స్వరం వణుకుతోంది. ఈ పిల్ల ఈ లోకీయం కాదనిపిస్తోంది. ఆ రోజు తర్వాత సలీం ఎవర్నీ ఇంటికి రానివ్వలేదు. ఇల్లు ఇప్పుడు జైల్లా మారింది. మరియు ఖైదీ కేవలం రిహాన్ మాత్రమే కాదు, మొత్తం కుటుంబం. సమయం గడిచింది. రిహాన్ పెరుగుతున్నాడు. కాని అతనితో ఏదో ఒకటి మరింత పెరుగుతోంది. అతని టైల్, అతని పచ్చకళ్ళు, అతని మౌనం. అతని ఎప్పుడు ఏడ్చడు, నవ్వడు. ఆకలి లేదు, నొప్పి లేదు. కేవలం ఒక చల్లని చూపులతో ముఖం. హీన చెప్పేది, ఈ పిల్ల అసాధారణం సలీం. ఏడ్చడు, నవ్వడు, రోజువారీ భయానకంగా మారుతున్నాడు. రిహాన్ ఇప్పుడు 3 సంవత్సరాలవాడు. కొన్నిసార్లు గంటల తోడు ఒక మూలలో మౌనంగా కూర్చుంటాడు. కొన్నిసార్లు అకస్మాత్తుగా రబ్బించుకుంటాడు. పూర్తిగా నాగుల. అతని ఉన్ని చివికలు, చర్మం నల్లరొప్పు. ప్రతి రాత్రి సలీం సజ్దాలో పడేవాడు. యా అల్లా కరుణచూపు. కాని హృదయంలో ఎల్లప్పుడూ ఒకే ప్రశ్న ప్రతిధ్వనిస్తోంది. ఈ పిల్ల నిజంగా మనిషా? ఒకరోజు హీనా రిహాన్కు భోజనం పెడుతోంది. అకస్మాత్తుగా రిహాన్ దంతలు పట్టాడు. నేరుగా ఆమె చేతిలో. హీనా గేట తంగరం పెళ్ళింది. ఆ సలీం, సలీం! పరిగెత్తవచ్చాడు. హీన రక్తం కారుతోంది. అతను మందు వేశాడు. హీన వణుకుతోంది. ఇద్దరు ఒకరినొకరు చూస్తున్నారు. కళ్లల్లో కేవలం ఒకే ప్రశ్న. దానికి సమాధానం బహుశా అల్లా మాత్రమే తెలుసు. రిహానా శాపం గుర్తా, లేక ఏదో పాపం ఛాయా? సలీం తెలుసు, ఏదో ఉంది. అది మనిషి కంటే ఎక్కువ. నాగువారసత్వం తీసుకున్నది. ఆ రాత్రి తర్వాత హీనా ప్రపంచం లోపల నుండి చెదిరిపోతోంది. ఆమె తరచూ అర్ధరాత్రి మేలయ్యి రిహాన్ను చూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భయంతో, కొన్నిసార్లు కరుణతో, కొన్నిసార్లు ఆ ప్రశ్నతో. ఆమె హృదయంలో ప్రతిరోజు ప్రతిధ్వనిస్తోంది. ఆఖరికి నా పిల్లతో ఎలా ఎందుకు జరిగింది? ఇప్పుడు సలీం ఆమెనలా మేలుకుని చూస్తే ఏమీ చెప్పలేదు. కేవలం మౌనంగా ఉండేవాడు. బహుశా అతని వద్ద కూడా పదాలు మిగల్లేదు కాబట్టి. నెమ్మదిగా మొహల్లలో మాటలు వ్యాపించాయి. పిల్లలు చెప్పుకున్నారు వాళ్ళు రాత్రి రిహాన్ను గతిద్వారం నుండి చూసినట్టు. కొందరు చెప్పారు ఆ ఇంటి నుండి అసాధారణ శబ్దాలు వస్తున్నాయి, సర్పం ఫిఫ్కర్ చేసినట్టు. మరియు భయం పుట్టలు విస్తరించింది. పొరుగువారు వారి పిల్లలకు చెప్పారు, సలీం ఇంటి సమీపంలో వెళ్ళకు, అక్కడ ఏదో భయానకం ఉంది. సలీం ఇదంతా విన్నప్పుడు అతను ఇంటి నుండి బయటకు వెళ్లడం పూర్తిగా ఆపేశాడు. ఇప్పుడు అతను తన గోడల మధ్యలోనే సంకోచించాడు. ఒకరోజు మసీదీమాం మౌలానా జలీలతను కలిశాడు. అడిగాడు, సలీం, అంతా సంపదమా? జీ మౌలానా సాహెబ్, పిల్ల జబ్బుగా ఉంది, దువా చేయండి. మౌలానా మృదువాగు చెప్పారు, అల్లా ఆశీర్వాదాలకు కృతజ్ఞత చెప్పాలి కూడా. జబ్బు ఉంటే చికిత్స చేయించడం ఫర్జ్. సలీం తల ఉంచి కేవలం మౌనంగా ఉన్నాడు. దిగ్గర పడేశాడు. కాని లోపల నుండి అతని హృదయం కంపించింది. అతనికి తెలుసు, సత్యం ఎక్కువ రోజులు దాచుకోలేదు. ఆ రోజు సత్యం బయటపడితే ప్రజలు రిహాన్ను మనిషిగా కాకుండా భయానక జీవిగా చూస్తారు. ఆ రాత్రి అందరూ నిద్రించిన తర్వాత సలీం మెల్లగా రిహాన్ గదికి వెళ్ళాడు. గదిలో స్వల్ప చీకటి, కానీ రిహాన్ పచ్చ కళ్ళు ఆ చీకటిలో 2 మండే దీపాల్లా మెరిసిపోతున్నాయి. సలీం కొన్ని క్షణాలు ఆగాడు. తర్వాత ధైర్యం చేసుకుని ముందుకు సాగాడు. రిహాన్ చిన్న చేతిని పట్టుకున్నాడు. అదే క్షణం అతని కళ్ల నుండి జలుగులు జారాయి. అతను మనసులో ఠర్మించాడు, ఇక నా కొడుకు నుండి భయపడను, అతన్ని దాచను. కానీ విధి బహుశా వేరే మలుపు సిద్ధం చేస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఆకాశంపై నల్ల మేఘాలు చుట్టాయి. తీవ్ర గాలి వీచింది మరియు మూసలాధార వాన. తిమ్మరి కనిపించింది. ఆకస్మికంగా ఒక తీవ్ర మెరుపు. సలీం నిద్రలోంచి లాఫ్లా మేలయ్యాడు. హీనా కేక వినిపించింది. సలీం పరిగెత్తి వెళ్ళాడు. తలుపు తెరిచి ఉంది మరియు రిహాన్ కనపడలేదు. సలీం పిశాచుల్లా మొత్తం ఇంట్లో అతని వెతికాడు. గది, కిచెన్, వెనుకవైపు ఎక్కడా లేడు. చివరికి పాత సామానుల గదికి చేరాడు.
అక్కడ రిహాన్ నేలపై కూర్చుని ఉన్నాడు. అతని శరీరం ఇంతకు ముందు కంటే పెద్దగా అనిపిస్తోంది. అతని కళ్ళు అంగారంలో మండినట్టు మెరుస్తున్నాయి. అతను ఏదో వింత భాషలో చిరునవ్వుతున్నాడు. స్వరం అంత బరువు, గోడలు కంపిస్తున్నాయి. అతని కేక విని మొత్తం గ్రామంలో హలచల్ మచ్చింది. ప్రజలు గది ద్వారాల నుండి చూస్తున్నారు. హీనా తలుపు వద్దకు చేరి రిహాన్ను చూసిన వెంటనే ఆమె కేక బయటపడింది. యా అల్లాహ్, మేము ఏ పాపం చేశాం? సలీం కాళ్ళు నేలలో మునిగినట్టయ్యాయి. అదే క్షణం అతనికి అంతా గుర్తు వచ్చింది. ఆ మండే అడవి, తడపే నాగు మరియు అతని అసహాయతకు ఇచ్చిన శాపం. అతను వణుకుతూ బుమ్మన్నాడు, ఇదే అదే రాఖ ఇప్పుడు మా గుండెల నుండి కురుస్తోంది. అతను పరిగెత్తి రిహాన్ను ఎత్తడానికి ప్రయత్నించాడు. మొదటిసారి అతను తన కొడుకును ఛాతీకి హత్తుకున్నాడు. జలుగులు ఇద్దరి కళ్ల నుండి పారాయి, సలీం హీనా కళ్ల నుండి. మరియు ఒక అద్భుతం జరిగింది. రిహాన్ ఎప్పుడూ ఏడ్చని అతను ఏడ్చడం మొదలెట్టాడు. అతని సిసకలలో మానవత్వం తిరిగి వచ్చినట్టు. ఆ రాత్రి సలీం నిర్ణయం తీసుకున్నాడు, ఇక సత్యం నుండి పారిపోవు. ఎంత భయానకమైనా కానీ ఉదయం కొత్త భయంతో వచ్చింది. ఇప్పుడు మొత్తం మొహల్లాలో రిహాన్ మాటలు. అది ఏదో జిన్, ఎవరైనా మంత్రం చేశారు. మునుపు జన్మ శాపం. అలాంటి ఫిస్ఫిసలు ప్రతి గలిలో వ్యాపించాయి. కొన్ని రోజుల తర్వాత ఒక తెల్లని కారు సలీం ఇంటి ముందు ఆగింది. లోపల నుండి కొందరు అధికారులు దిగారు. ఆరోగ్య శాఖ, సోషల్ వర్కర్లు, 2 పోలీసులు. ఒక అధికారి తలుపు కొట్టాడు. మాకు సమాచారం వచ్చింది అన్నాడు. ఇక్కడ ఒక పిల్ల ఉంది. అది సాధారణం కాదు. మనం అతన్ని రీసెర్చ్ సెంటర్కి తీసుకెళ్ళాలి, పరీక్షలు చేయాలి. సలీం ముఖం రంగు తొలగింది. అతను చెప్పాడు, అది నా కొడుకు. మీరు ఎలా తీసుకెళ్తారు? అధికారి కఠినంగా చెప్పాడు, చూడండి, మా పని చేయనివ్వండి. ఆ పిల్ల మొత్తం గ్రామం కోసం ప్రమాదం కావచ్చు. అదే సమయంలో ఒక స్టాఫ్ మెంబర్ రిహాన్ గది వైపు సాగాడు. అతని తాకడానికి ప్రయత్నించగానే రిహాన్ విద్యుత్ లాత్వరగా దాటిపట్టాడు. అతని చెయ్యి స్టాఫ్ ఛాతీపై పడింది. ఆ మనిషి నేలపై పడిపోయాడు. రిహాన్! సలీం కేక అన్నాడు. ఆపువా పిల్ల. అతని స్వరం వణుకుతూ ఉంది, కానీ దాంట్లో మొదటిసారి భయం లేదు, ప్రేమ ఉంది. రిహాన్ చూపులు అతని తండ్రితో కలిశాయి. వాటిలో బాధ ఉంది, కోపం కాదు. అధికారి త్వరగా బేహోషి ఇంజెక్షన్ సిద్ధం చేశాడు. ఇంజెక్షన్ వేసి కొన్ని క్షణాలు రిహాన్ పుంజులు బరువుమలా మారాయి. హీనా రిహాన్ను తన చేతిలో కట్టుకున్నది. ఆమె కేకలు మొత్తం మొహల్లాలో ప్రతిధ్వనించాయి. యా అల్లా, నా పిల్లను కాపాడు! ఆమె నేలపై పడిపోయింది. సిసకల ఆగడం లేదు. సలీం కేవలం మౌనంగా ఉన్నాడు. అతని కళ్ళు తడాయినాయి. అతను రిహాన్ ముఖాన్ని చూస్తూ ఆ చుంబనంలో అంతా బాధ, పశ్చాత్తాపం చేర్చినట్టు. తర్వాత భారీ హృదయంతో తల ఊపాడు. స్టాఫ్లకు సిగ్నల్ చేశాడు, పిల్లను తీసుకెళ్ళండి. రిహాన్ను ఒక పింజర్ బాక్సులో మూసివేశారు. తలుపు జట్కా మూశారు మరియు కారు చీకటిలో కనుమరుగైంది. అదే రాత్రి సలీం హీనా తమ ఇంటిని వదిలేశారు. ఆ ఇల్లు ఎప్పుడు నవ్వులు పూర్తయినది ఇప్పుడు మౌన శ్మశానంగా మారింది. ఉదయం మొహల్లా వారు చూసినప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది. చాలా రోజులు ఎవరూ అక్కడికి వెళ్ళలేదు. ప్రజలు దాన్ని అసభహింటు అని పిలవడం మొదలెట్టారు. పిలిచారు. పిల్లలకు హెచ్చరిక చేశారు, ఆ గలి వద్దకు వెళ్లకు, అక్కడ జిన్నులు ఉన్నాయి. నగరం నుండి చాలా దూరంలో ఒక చిన్న గ్రామం అంచులో సలీం హీనాకు ఒక పాత జరిజరి ఇల్లు దొరికింది. అక్కడే వారి కొత్త నివాసం, విరిగిన గోడల మధ్య జ్ఞాపకాల రాకతో. అక్కడ రిహాన్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాడు. డాక్టర్ల టీం రోజూ రాత్రి అతన్ని పరీక్షిస్తోంది. అతను 5 సంవత్సరాల వాడు, కానీ అతని శరీరం 10 సంవత్సరాల పిల్లలా అభివృద్ధి చెందింది. అతని టెయిల్ ఇప్పుడు పొడవు, బరువు, చర్మం గట్టి, కళ్లలో అదే వింత పచ్చ మెరుపు. అతి ఆశ్చర్యకరం, అతను పూర్తిగా మౌనంగా ఉన్నాడు. ఎవరితోనూ మాట్లాడడు, నవ్వు లేదు, కేక లేదు. కానీ అగ్ని భట్టి అతని ముందుకు వచ్చినప్పుడు అతని మొత్తం శరీరం కంపిస్తుంది. కొన్నిసార్లు అతని కళ్ళు సంకోచిస్తాయి, శ్వాసలు త్వరగా అవుతాయి, లోపల ఏదో పాత జ్ఞాపకం మండినట్టు. ఒకరోజు సెంటర్ నర్స్ చూసింది. ఉదయం సూర్యకిరణాలు గదిలోకి వచ్చినప్పుడు రిహాన్ కళ్ళు మూసుకుని తల దిగ్గర పడేశాడు. డాక్టర్లు మానసిక పరీక్షలు చేశారు, కానీ ఎలాంటి సమాధానం దొరకలేదు. ఆ పిల్ల ఏదో వేరే రహస్య లింక్. ఇక్కడ సలీం రాత్రులు మళ్లీ అలసిపోయాయి. ఒక కళ పదే పదే వస్తోంది. ఆ మండే అడవి, పొగతో నిండిన ఆకాశం మరియు అదే పెద్ద నాగు రాఖలో తడపుతున్నది. సలీం ప్రతి ఉదయం తడకళ్లతో మేలుకొని చెప్పేవాడు, యా రబ్బు, ఇది నా పాపాల కఫారా అయితే నేను అంగీకరిస్తాను. కానీ ఇది నీ కోపం గుర్తు అయితే నాకు ధైర్యం ఇవ్వు. దాన్ని కూడా నీ కరుణగా చూడగలను. ఈ దువా తర్వాత కొంచెం సమయంలో సెంటర్ నుండి ఫోన్ వచ్చింది. మీరు వెంటనే ఇక్కడికి వచ్చాలి అని. సలీం రీసెర్చ్ సెంటర్ చేరినప్పుడు
అక్కడ గందరగోళం వచ్చింది. డాక్టర్లు పరిగెడుతున్నారు. మెషిన్లు బీప్ చేస్తున్నాయి. ఒక గది నుండి మెరిసే కాంతి బయటపడుతోంది. సలీం లోపలికి వెళ్ళి ఆగాడు. రిహాన్ మెషిన్లకు కట్టుబడి పడి ఉన్నాడు. చుట్టూ ఎరుపు లైట్లు తిమ్మిడి. కానీ అతని శరీరం అసాధారణ కాంతి విడుదల చేస్తోంది. అతని లోపల ఏదో కొత్త జీవితం మేల్కొన్నట్టు. డాక్టర్లు చిరునవ్వుతున్నారు. మేము అతని నాడుల్లో ఏదో అసాధారణ శక్తి చూస్తున్నాం. ఇలాంటిది ముందు ఎప్పుడూ చూడలేదు. సలీం హృదయం ఆగినట్టు. అతను పరిగెత్తి రిహాన్ దగ్గరకు చేరాడు. అతని తలపై చెయ్యి పెట్టాడు. రిహాన్, నా కూడా అబ్బు ఇక్కడున్నాడు. ఆకస్మికంగా ఆ కాంతి మరింత తీవ్రమైంది. గది ద్వారాలు కంపించాయి. మెషిన్లు ఆగాయి. మరి ఒక క్షణం అంతా స్థిరంగా మారింది. తరువాత మౌనం. రిహాన్ కళ్ళు మెల్లగా తెరిచారు. వాటిలో భయం లేదు, రహస్యం కూడా లేదు, కేవలం శాంతి. అతను మెల్ల స్వరంలో చెప్పాడు, అబ్బు. సలీం శ్వాసలాగినట్టు. రిహాన్ మాట్లాడాడు. ఆ నాగు ఇక బాధలో లేదు. సలీం వడుకాడు. నువ్వు అతన్ని తెలుసుకున్నావా? రిహాన్ స్వల్పంగా నవ్వాడు. అతను చనిపోలేదబ్బు. అతను కేవలం ఎదురు చూస్తున్నాడు, ఎవరైనా తన తప్పును ఒప్పుకుంటే. అతను చెప్పాడు, మనిషి తన పాపాన్ని గుర్తించినప్పుడు శాపం దువ్వాగా మారిపోతుంది. ఇలా చెప్పుతూ రిహాన్ కాళ్ళ నుండి జలుగులు పారాయి. కానీ అవి మానవ జలుగులు. అతని చర్మం ఇంతకు ముందు రొప్పు సర్పల్లా ఇప్పుడు మృదువుగా మారింది. డాక్టర్ల కళ్ళు విశాలమొవ్వే. వాళ్ళు ఏదో అద్భుతాన్ని తమ కళ్ళ ముందు చూస్తున్నారు. సలీం అక్కడే నేలపై పడిపోయాడు. అతని సిసుకల్లో ఉపశమనం, తౌబా మరియు కృతజ్ఞత. యా అల్లా, నీవు కరుణామయుడివి. నా తౌబాను అంగీకరించావు. హీనా కొంచెం తర్వాత రీసెర్చ్ సెంటర్ చేరింది. ముందు ఆమె కొడుకు, అదే రిహాన్. కానీ ఇప్పుడు అతని ముఖం మానవుల్లా ఉంది. ఆమె వణుకుతూ అడుగులు వేసి ముందుకు సాగింది. ఏమీ ఆలోచించకుండా అతన్ని గట్టిగా కౌగిలించుకున్నది. జలుగులు ఆమె ముఖంపై పారాయి. కానీ వాటిలో భయం లేదు, కేవలం ఉపశమనం, ఒక తల్లి విజయం. సలీమా క్షణం అనుభూతి చేసుకున్నాడు. అంతా భయం, పాపం, శాపం వెనక చిక్కుకుపోయాయి. ఇప్పుడు మిగిలింది నిజమైన మాతృత్వం మరియు తౌబా శక్తి. కానీ విధి అంత సులువుగా ఎవరిని మానవుని చేయదు. ఆకస్మికంగా మొత్తం ల్యాబ్లో అలారం మోగింది. డాక్టర్లు పరిగెత్తొచ్చారు. అతని శరీర ఉష్ణోగ్రత చాలా పెరుగుతోంది. లోపలి ఏదో జరుగుతోంది. సలీం హృదయం కొట్టుకుంది. అతను రిహాన్ చేయి పట్టుకున్నాడు. రిహాన్ నవ్వాడు. అతని కళ్ళలో భయం లేదు, కేవలం శాంతి. అబ్బో, అతను మెల్లగా చెప్పాడు, నన్ను వెళ్ళనివ్వు. ఆ నాగు శతాబ్దాలుగా తడపుతున్నది ఇప్పుడు శాంతిలో ఉంది. కానీ దాని ఒక భాగం నా లోకల మిగిలిపోయింది. నేను జీవించి ఉంటే అది మళ్ళీ శాపంగా తిరిగి వస్తుంది. సలీం తల దృఢంగా ఊపాడు. లేదు కూడా, నువ్వుతో మళ్ళీ వేరు కావు. నేను అంతా కోల్పోయాను. నేను కోల్పోను. రిహాన్ నవ్వు లోతుగా మారింది. మీరు నన్ను మానవుడు కావడం నేర్చారు. ఇప్పుడు నాకు మానవత్వానికి శాంతి ఇవ్వాలి. ఇవి అతని చివరి మాటలు. ఆకస్మికంగా అతని శరీరం నుండి తీవ్ర తెల్లని కాంతి బయటపడింది. అంత తెలిసినది. మొత్తం గది దానిలో మునిగిపోయింది. మెషిన్లు ఆగాయి, గోడలు కంపించాయి, మరియు తరువాత మౌనం. కాంతి ఆగినప్పుడు రీహాన్ అక్కడ లేడు. కేవలం స్వల్ప రాకపోర. సలీం వణుకుతూ చేతులతో ఆ రాకని ఎత్తడానికి ప్రయత్నించాడు. అతని చేతుల్లో అతనికి అనిపించింది, ఇప్పటికీ రీహాన్ నవ్వు మిగిలి ఉన్నట్టు. హీనా అక్కడే పడిపోయింది, అబ్బాయిస్తూ. డాక్టర్లు ఒకరితో ఒకరు చర్చిస్తున్నారు. ఇది ఒక ఎనర్జీ రిలీజ్ ఫెనామినాన్. కానీ సలీం తెలుసు, ఇది ఏ వైజ్ఞానిక ఘటన కాదు. ఇది అతని కొడుకు ఆత్మస్వేచ్ఛ. ఆ రాత్రి రీసెర్చ్ సెంటర్ పైన ఆకాశంలో ఒక వింత మెరుపు కనిపించింది. ప్రజలు చెప్పారు, ఏదో గ్రహం గారు. కానీ సలీం తెలుసుకున్నాడు, అది రీహాన్ ఇప్పుడు ఆకాశం భాగంగా మారాడు. చాలా నెలలు గడిచాయి. సలీం, హీనా ఇప్పుడు నగరాన్ని వదిలి గ్రామంలో స్థిరపడ్డారు. వారు ఒక చిన్న స్కూల్ ప్రారంభించారు. పిల్లల్ని చదువుస్తూ, నవ్వుతూ, జీవితం మళ్లీ అవకాశం ఇచ్చినట్టు. గ్రామం అంచులో ఉన్న అడవి ఇంతకుముందు పొడిపడి ఉంది. ఇప్పుడు మళ్లీ పచ్చగా మారింది. పక్షుల చిరునవ్వులు తిరిగి వచ్చాయి. ఒకరోజు ఒక చిన్న పిల్ల పరిగెత్తి వచ్చాడు. మాస్టర్జీ, చెట్టు కింద ఒక పాము కూర్చుని ఉంది. కానీ అది కామకూడదు, కేవలం మమ్మల్ని చూస్తూ ఉంది. సలీం నవ్వాడు. వచ్చు, చూపించు. అతను చెట్టు కింద చేరాడు. ఒక నల్ల అందమైన నాగు అక్కడ కుండలిని మార్చి కూర్చుని ఉంది. అతని కళ్లల్లో అదే నూరు, అదే శాంతి ఒకప్పుడు రీహాన్లో ఉన్నది. సలీం మంగి ఫిస్ఫిస్ చేశాడు. నీ అమానత్ తిరిగి వచ్చింది నా స్నేహితా.
నాగు మెల్లగా సర్కర్ చేసి చెట్టు మూలల్లో కనుమరుగయ్యింది. ఆ రాత్రి సలీం హీనాతో చెప్పాడు, చూసావా, అది మమ్మల్ని మానేసింది. హీనా కళ్లల్లో జలుగులు మరియు రీహాన్. సలీం ఆకాశం వైపు చూశాడు. ఒక నక్షత్రం అతి తీవ్రంగా మెరుస్తోంది. అది అక్కడే ఉంది. అది మమ్మల్ని నేర్చింది, పాపం ఎంత పెద్దగా ఉన్నా తౌబా నిజమైతే దేవుడు కూడా మానేస్తాడు.